బేత్లెహేములో నివసిస్తున్న ఎలిమెలెకు అనే వ్యక్తి, తన భార్య నోమి, ఇద్దరు కుమారులతో పాటు మోవాబు అనే విదేశీ దేశానికి వలస వెళ్తాడు. అక్కడ ఆయన కుమారులు మోవాబీయురాళ్లైన ఒర్ఫా మరియు రూతును వివాహం చేసుకుంటారు. తరువాత ఎలిమెలెకు మరియు ఆయన ఇద్దరు కుమారులు మరణిస్తారు. అప్పటికి నోమి, ఆమె కోడళ్ళు ఒర్ఫా, రూతు మాత్రమే మిగిలిపోతారు. నోమి తిరిగి తన జన్మస్థలమైన బేత్లెహేముకు వెళ్లాలని నిర్ణయిస్తుంది. ఆమె కోడళ్లను మోవాబులోనే ఉండమని కోరుతుంది. ఓర్ఫా తిరిగి వెళ్తుంది. కానీ రూతు నోమికి అద్భుతమైన విధేయత చూపిస్తుంది. నీ జనం నా జనం, నీ దేవుడు నా దేవుడు. రూతు బేత్లెహేములో పేదరికంలో నోమితో జీవిస్తుంది. ఆహారానికి రైతు పొలాలలో ధాన్యాన్ని ఏరుకుంటుంది. ఆమె బోయాజ్ అనే ధనిక, దయార్ద్రుడైన వ్యక్తి పొలాల్లో పనిచేస్తుంది. బోయాజ్ రూతు పట్ల కరుణ చూపిస్తాడు. బోయాజ్ రూతును వివాహం చేసుకుంటాడు. వారిద్దరికీ ఓబేదు అనే కుమారుడు జన్మిస్తాడు. ఓబేదు యేసేయును ఉత్పన్నించిన దావీదు రాజు యొక్క తండ్రి. రూతు ఒక మోవాబీయురాలు అయినా, ఆమె విశ్వాసం, విధేయత కారణంగా ఇశ్రాయేలీయుల దేవుడి ప్రజలలో భాగమవుతుంది. ఆమె దావీదు రాజుకు మాతామహి. రూతు యేసుక్రీస్తు వంశవృక్షంలో ఉన్న కొన్ని మహిళలలో ఒకరు. విశ్వాసం మరియు విధేయతకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రేమ, నమ్మకం,